గైస్, డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో మన బాలయ్య లీడ్ యాక్టర్గా రాబోతున్న డాకు మహారాజ్ అనే మూవీ నుంచి రీసెంట్గానే దబిడి దిబిడి అనే లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే దీన్ని పక్కన పెట్టేసి ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే గైస్, నిజంగా చెప్పుకోవాలనేసి అంటే సాంగ్ మాత్రం మన బాలయ్య ఎనర్జీకి తగ్గట్టు చాలా మ్యాసివ్గా సూపర్ ఉందన్నమాట. అలాగే ఇందులో హాట్ బ్యూటీ ఊర్వశి రౌతల అయితే చాలా హాట్గా కనిపించింది. అండ్ తను వేసిన కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. దీనికి తోడు మన తమన్ గారి కంపోజిషనే కానీ, కాసర్ల శ్యామ్ గారు ఇచ్చిన క్యాచీ లిరిక్సే కానీ, అండ్ వాగ్దేవి ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ వాకల్సే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిరికల్ వీడియోలో కనిపించిన ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా టాప్ నాచ్లో ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ సాంగ్ని కొరియోగ్రఫీ చేసిన మన శేఖర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదండి. నైట్ అంతా క్రోమ్లో వీడియోస్ చూసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సాంగ్ని కొరియోగ్రఫీ చేసినట్లు ఊర్వశి రౌతల వేసుకున్న డ్రెస్లో చేయిలు పెట్టడాలు, తనని కింద మీద గుద్దడాలు, ఇవేవి కూడా నాకైతే అస్సలు నచ్చలేదండి. సారీ, నాకే కాదు, ఈ సాంగ్ చాలా మందికి అయితే నచ్చలేదు. కొరియోగ్రఫీ చాలా మందికి అయితే నచ్చలేదు. సో దానివల్లే ప్రజెంట్ అయితే ఈ సాంగ్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇది మీకు కూడా తెలిసిందే. అయితే దీన్ని పక్కన పెట్టేసి ఓవరాల్గా ఈ సాంగ్ గురించి చెప్పాలంటే గైస్, కొరియోగ్రఫీ వైజ్ బ్యాడ్గా ఉన్నా సరే మిగిలిన సాంగ్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. అండ్ నాకు కూడా ఈ సాంగ్ అయితే బాగా నచ్చేసింది. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఈ సాంగ్ని మీరు కూడా ఒకవేళ ముందే వినేసినట్లయితే, వినేసి ఉంటారు అనుకోండి, వినేసినట్లయితే మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ సాంగ్ మీకు నచ్చిందో లేదో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా ఆ సాంగ్ని కొరియోగ్రఫీ చేసిన మన శేఖర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ కూడా మీకు నచ్చిందో లేదో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.